రాజకీయం అంటే ప్రజాసేవ, రాజకీయం అంటే విశ్వసనీయత, రాజకీయం అంటే భవిష్యత్తుపై ప్రజలకు భరోసా ఇవ్వడం, రాజకీయం అంటే ప్రజల హృదయాలను గెలుచుకోవడం. నాడు వైఎస్ఆర్ కానీ నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రాజకీయానికి ఇచ్చిన నిర్వచనం ఇదే. కానీ రాజకీయం అంటే విద్వేషం రాజేయడం అంటోంది పచ్చముట. రాజకీయం అంటే విషం చిమ్మడం అంటోంది పచ్చముఖ. ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి అధికారమే లక్ష్యంగా కుట్రలు చేయడమే రాజకీయం అంటున్నారు పచ్చమంద. ఈ జుగుప్స భావజాలానికి పాత్రికేయం ముసుగులో అచ్చోసిన అక్షరాలతో అండగా నిలుస్తోంది టాయిలెట్ మీడియా. రాక్షసులను తలపిస్తూ మానవత్వాన్ని మంటగొలుపుతూ పచ్చ సైకోలు సాగిస్తున్న రాక్షస రాజకీయం మీదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జనం వాళ్ళ అవినీతిని చూసి చీకొట్టారు. వాళ్ళ రాతలను చీదరించుకుంటున్నారు. వాళ్ళ రాజకీయాన్ని యావగించుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని అసహించుకుంటున్నారు. అయినా సరే నిస్సిగ్గుగా నిర్లజ్జగా పచ్చముఠ కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో రాక్షసులను తలపిస్తూ కుతంత్రాలకు పదును పెడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఫలానా చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేవు. గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తామని దొంగ హామీలు గుప్పిస్తున్నా ప్రజలు ఏ మాత్రం నమ్మడం లేదు. ఏం చేసినా ప్రజాహృదయాలను గెలుచుకోలేమని స్పష్టం కావడంతో రోజు రోజుకి పచ్చముఖ మరింతగా దిగజారిపోతోంది. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలే. చంద్రబాబు రాజకీయ ఎదుగుదల వెనుక ఉన్నది కుతంత్రాలే. దేశ రాజకీయాల్లోనే నయవంచనకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు. అలాంటి దగుల్బాజీ నాయకుడి దగ్గర జీ హుజూర్ అంటోన్న ప్యాకేజీ స్టార్ తాను కూడా ఆ తానులో ముక్కే అని ఎప్పుడో తేల్చి చెప్పేశారు. ఇక పాత్రికేయం ముసుగులో టాయిలెట్ మీడియా రాసే గలీజు రాతల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టోటల్ గా ఈ పచ్చముఠాని తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారు, చీకొడుతున్నారు. ప్రజలను ఏమార్చడానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఎన్ని కుట్రలు పన్నినా వర్కౌట్ కాకపోవడంతో విద్వేషం రగల్చడమే లక్ష్యంగా కొన్నాళ్లుగా పచ్చముఖ పనిచేస్తూ వచ్చింది. ఎందుకంటే 14 ఏళ్లు సీఎంగా వెలగబెట్టినా నేను అధికారంలో ఉన్నప్పుడు ఫలానా చేశాను అని చెప్పుకోవడానికి చంద్రబాబుకి ఒక్కటంటే ఒక్కటి లేదు. నన్ను గెలిపిస్తే ఫలానా చేస్తానని చంద్రబాబు ఎన్ని దొంగ హామీలు గుప్పిస్తున్నా ప్రజలు నమ్మడం లేదు. ఓటమి ఖాయమన్న నిర్ణయానికొచ్చేసిన చంద్రబాబు దత్తపుత్రుడు మాటలతోనే విద్వేష రాజకీయాలకు సై అంటే టాయిలెట్ మీడియా అచ్చోసిన అక్షరాలతో దిక్కుమాలిన కథనాలతో విషం కక్కుతోంది. తమలో ఏమాత్రం మానవత్వం లేదని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్న పచ్చమూక ఎన్నికల వేళ మరింతగా చెలరేగిపోతోంది. చివరకు పచ్చమూక జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేయించే స్థితికి దిగజారిపోయారు. జగన్ పై హత్యాయత్నం వెనుక పచ్చ రాక్షసులే ఉన్నాయని ప్రజలు గ్రహించడంతో నిస్సిగ్గుగా కొత్త డ్రామాలకు తెరతీశారు. జగన్ పై హత్యాయత్నంతో పచ్చముఠా పేరు చెబితేనే ప్రజలు మండిపడుతున్నారు. 2019 కన్నా ఘోరమైన ఓటమి కూటమికి తప్పదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హత్య రాజకీయాలు మాత్రమే కాదు, చిల్లర రాజకీయాలు చేయడంలోనూ దిట్ట అయిన చంద్రబాబు నిస్సిగ్గుగా గలీజు డ్రామా మొదలు పెట్టారు. సభలకు జనం రావడం లేదని కార్నర్ మీటింగ్స్ తో కాలక్షేపం చేస్తున్నారు చంద్రబాబు. పాత గాజువాక జంక్షన్ లో కార్నర్ మీటింగ్ లో హఠాత్తుగా తనపైన రాయి దాడి జరిగిందంటూ హడావుడి మొదలు పెట్టారు. 2019లో ఏపీ ప్రజలు ఓట్లతో కొట్టిన దెబ్బలకు టీడీపీ ఇంకా కోలుకోలేదు. ఆ మాటకొస్తే ఇక కోలుకునేదే లేదు. సొంత పార్టీ క్యాడరే చీకొడుతున్న నేపథ్యంలో నా మీద రాళ్లతో దాడి చేశారని చంద్రబాబు లేఖి రాజకీయం మొదలు పెట్టారు. రాళ్లేసారు వల్ల చూసారా, వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. దొరికాడా? లేదా? దొరికినట్లేడు. తన మీద కూడా రాయి దాడి జరిగిందని డ్రామా ఆడేస్తే జగన్ పై జరిగిన హత్యాయత్నం వెనుక తమ పాత్ర ఏం లేదని ప్రజలు అనుకుంటారన్నది చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచన. అంతే, అదిగో నా మీద రాళ్లు వేసేశారు అంటూ చిల్లర డ్రామా మొదలు పెట్టి ప్రజలే తరిమి తరిమి కొడతారని కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం ఎప్పటిలానే చేసేశారు. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే
మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు. దొరికాడా లేదా? దొరికినట్లేడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన పెద్ద మనిషి నోటి వెంట ఎలాంటి మాటలు వస్తున్నాయో వింటున్నారుగా. బట్టలిప్పి తరిమి కొడతారట ప్రజలు. నిజమే మరి. కానీ అసలు రాయి వేసిన ఆగంతకుడు ఏడి? దానికి కూడా చంద్రబాబు జవాబు చెప్పేశారు. దొరికినట్టు లేడు అంటూ తేల్చేశారు. అసలు ఉంటే కదా, రాయి వేస్తే కదా దొరకడానికి. పైగా దొరికినట్టు లేడు అని ఎంత సంతోషంగా చంద్రబాబు చెబుతున్నారో ఇంకోసారి వినండి. దొరికాడా లేదా? దొరికినట్లేడు. ఆ నవ్వు చూస్తే తెలియడం లేదు ఈ గలీజు డ్రామాకి కథా స్క్రీన్ పే దర్శకత్వం చంద్రబాబే అని. ఒకవైపు నా మీద దాడి జరిగిపోయింది బాబోయ్ అని చిల్లర డ్రామా ఆడేసి, బట్టలిప్పి కొట్టాలి అంటూ గలీజు వాగుడు వాగేసి చంద్రబాబు తన దగుల్బాజీ బుద్ధిని బయట పెడితే, అదే సమయంలో అటు తెనాలిలో దత్తపుత్రుడు కూడా చెలరేగిపోయాడు. తెనాలిలో పవన్ కళ్యాణ్ పై రాయి దాడి జరిగిందని జనసేన నాయకులు హడావుడి మొదలు పెట్టారు. కానీ ఆ రాయి ప్యాకేజీ స్టార్ కి మాత్రం తగల్లేదట. విసరని రాయి ఎక్కడి నుంచి వచ్చి తగులుతుంది చెప్పండి? రాళ్లతో దాడి జరిగిందని జనసేన నేతలు హడావుడి చేయగానే ఒక వ్యక్తిని పట్టుకుని ఇతడే రాళ్లు వేసిందంటూ విచక్షణారహితంగా కొట్టేశారు. తెనాలి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుసుకొని ఆయన చూద్దామని నేను వచ్చాను. ఆయన కార్ పక్కనే నేను సార్గా సేకండ్ ఇద్దామని వెళ్ళాను. అంతలో లేడీస్ హార్పిస్తున్నారు. ఇది నా చేయి తగిలిందో తెలీదు. వాళ్ళ పెద్ద ఆయన ఎవరో వచ్చి చేయి తగిలింది, మా వాళ్ళ మీద చేస్తావా అని 2 దెబ్బతీశారు. అంతలోకి ఇంకొక 4 వచ్చి కొట్టారు. దాని తర్వాత ఇంకొక 10 మంది వచ్చి నువ్వు రాయేస్తున్నావు సార్ మీద రాయేసావు అని ఒక 50 మంది దాకా వచ్చి కొట్టారు. అంతలో పోలీసు వారు వచ్చి నన్ను నేనైతే రాయి మాత్రం వేయలేదు. అంతలో పోలీసు వారు వచ్చి నన్ను సేవ్ చేశారు. విన్నారుగా, సిల్వర్ స్క్రీన్ మీద హీరో కదా, రియల్ గా ఎలా ఉంటాడో అని చూద్దామని వస్తే పొలిటికల్ స్క్రీన్ మీద తానెంత విలనో అభిమానికి చూపించేశాడు ప్యాకేజీ స్టార్. తెనాలిలో రాయిదాడి డ్రామా క్లోజ్ అవగానే అవతల చంద్రబాబు తన రాయిదాడి డ్రామాని మొదలుపెట్టి పనిలో పనిగా దత్తపుత్రుడు చేసిన డ్రామాని ఖండన పేరుతో ముగింపు ఇచ్చేశాడు. ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. జగన్ మీద హత్యాయత్నం చేయించింది పచ్చముఠానే అని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు తేల్చి చెబుతోన్న వేళ ఇటు చంద్రబాబు అటు ప్యాకేజీ స్టార్ ఇద్దరూ నిస్సిగ్గుగా రాయిదాడి డ్రామా ఆడేశారు. తెనాలిలో ఒక అభిమానిని ఈ డ్రామాకి దత్తపుత్రుడు బలి చేస్తే గాజువాకలో గలీజు మాటలతో చిల్లర బుద్ధి ప్రదర్శించారు చంద్రబాబు. ఒకవైపు జగన్ పై జరిగిన హత్యాయత్నం మీద లేఖి కామెంట్స్ చేయడం, మరోవైపు మా మీద కూడా దాడి జరిగిందని ప్రజలను నమ్మించడానికి డ్రామాలు ఆడటం. వీటితో పాటుగా ఎప్పటిలానే కార్యకర్తలను ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలు రేపే కుట్రలకు పదును పెట్టడం. ఓటమి భయంతో రోజు రోజుకి హుందాతనాన్ని మానవత్వాన్ని మర్చిపోయి ఎవరూ ఊహించనంత దిగజారిపోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది పచ్చమూక. వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, హత్య రాజకీయాలు, అజ్ఞానం, ఇలా చంద్రబాబుకు ఉన్న అవలక్షణాలన్నింటినీ విజనరీ అనే బ్రాండ్ కింద దాచేస్తూ వచ్చింది టాయిలెట్ మీడియా. కానీ ప్రజలను ఎన్నాళ్లని మోసం చేస్తారు? చంద్రబాబు ఎంతటి నయవంచకుడు తెలుగు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. తొలి నుంచి పచ్చబ్యాచ్ ప్రయోజనాల కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం చంద్రబాబు అండ్ కోకి అలవాటే లేదు. మరి ప్రజలు చీకొడుతున్న వేళ ఏం చేస్తారు? ఏముంది? విద్వేషాన్ని రగల్చడం, కార్యకర్తలను రెచ్చగొట్టడం, ప్రజల ఆలోచనలను విషపూరితం చేసే కుట్రలకు పదును పెట్టడం. ఇప్పుడు పచ్చముఖ చేస్తోంది అదే. తెలియని పని చేయకూడదు, తెలిసిన పని మానేయకూడదు అన్న విషయాన్ని పచ్చముఠ తూచా తప్పకుండా పాటిస్తోంది. పచ్చమూకకి తెలియంది ఏంటంటే ప్రజల హృదయాలను గెలుచుకోవటం, ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయటం, ప్రజల భవిష్యత్తుకి భరోసా ఇవ్వటం. మరి పచ్చమూకకి తెలిసిందేంటి? విద్వేషాన్ని రెచ్చగొట్టటం, విషం జిమ్మటం, నిస్సిగ్గుగా నిర్లజ్జగా తమలో ఈసుమంత కూడా మానవత్వం లేదని పదే పదే నిరూపించుకోవటం. ఎన్నికల సమరంలో పచ్చ రాక్షసులు అదే చేస్తున్నారు. రాక్షసత్వం తప్ప తమలో మానవత్వం లేదని పదే పదే తేల్చి చెబుతున్నారు. జగన్ మీద హత్యాయత్నం జరిగితే చంద్రబాబుకి బానిసిజం ప్రదర్శిస్తూ
పార్టీ కార్యకర్తల చేత కూడా చీకొట్టించుకుంటున్న ప్యాకేజీ స్టార్ స్పందన ఏంటో ఒకసారి చూడండి. అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడో నా సంతాపం నా సంతాపం కదా నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టక్కును కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో. లేదు విన్నారుగా, ఇది ప్యాకేజీ స్టార్ బతుకు. ఒక అంగుళం కింద దెబ్బ తగిలి ఉంటే జగన్ కన్ను పోయేది, ఒక అంగుళం పక్కన కణతకి తగిలి ఉంటే జగన్ ప్రాణాలే ప్రమాదంలో పడేవి. జగన్ ప్రాణాలే లక్ష్యంగా హత్యాయత్నం జరిగితే ఏమో జగనే తనను తానే కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు అంటున్నారు దత్తపుత్రుడు. నిజమే మరి. సొంత పార్టీ 10 ఏళ్లుగా ఎదగకుండా, క్షేత్రస్థాయిలో బలోపేతం కాకుండా తన పార్టీని తానే నాశనం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇంతకు మించి గొప్పగా ఎలా ఆలోచిస్తారు? సొంత సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన పవన్ కి పార్టీ కార్యకర్తల భుజాన టీడీపీ పల్లకి పెట్టి చంద్రబాబుకి ఊడిగం చేయటమే మీ పని అని చెబుతున్న పవన్ ఇంతకంటే గొప్పగా ఎలా ఆలోచిస్తారు? చంద్రబాబు విసిరేసిన స్థానాన్ని మహాప్రసాదమని తీసుకుని పిఠాపురంలో తన గెలుపు వర్మ చేతిలో ఉందని నిస్సిగ్గుగా ప్రకటించిన పవన్ ఇంతకంటే గొప్పగా ఎలా ఆలోచిస్తారు? తమలో కించెత్ కూడా మానవత్వం లేదని నిరూపించుకోవటం మాత్రమే కాదు, విద్వేషాగ్నిని రగల్చటంలో తామెంత ఘనులో కూడా పచ్చమూక పదే పదే నిరూపించుకుంటూనే ఉంది. చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతిపెట్టి మీ ఉనికేంటో చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారో లేదా? విన్నారుగా బాలకృష్ణ మాటలు. మట్టిలో పాతి పెడతారట. మీ నాన్నని చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు వైపు వేలు చూపిస్తూ మట్టిలో పాతి పెడతా అన్న మాట చెప్పి ఉంటే నీపై ప్రజల్లో కొంచెమైనా గౌరవం ఉండేది బాలకృష్ణ. వైస్రాయ్ హోటల్ వద్ద మీ నాన్న మీద చంద్రబాబు చెప్పులు వేయించినప్పుడు చంద్రబాబు కాలర్ పట్టుకొని మట్టిలో పాతి పెడతా అని నువ్వు చెప్పి ఉంటే నీకు కనీసం ఆత్మాభిమానమైనా ఉండేదని ప్రజలు నమ్మేవాళ్లు బాలకృష్ణ. 1986లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో నా రాజకీయ వారసుడు బాలకృష్ణ అని ఎన్టీఆర్ ప్రకటించారు. నాడు ఈనాడులో ఎన్టీఆర్ కి రాజకీయాలు తెలియవు అంటూ చంద్రబాబు కథనాలు రాయించి ఆయనపై ఒత్తిడి తెచ్చి ఎన్టీఆర్ తోనే తన నిర్ణయాన్ని ఖండించేలా చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు తోడల్లుడు పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను రాసిన ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలో కూడా ప్రస్తావించారు. నిన్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన ఎన్టీఆర్ చేతే ఆ ప్రకటనను చంద్రబాబు ఖండించేలా చేసినప్పుడు నువ్వు చంద్రబాబుతో నిన్ను మట్టిలో పాతి పెడతా అని ఉంటే తండ్రిని గౌరవించిన తనయుడిగా పేరన్నా పొందేవాడివి బాలకృష్ణ. ఎన్టీఆర్ ని మానసిక క్షోభకి గురిచేసి ప్రాణాలు కోల్పోయేలా చేసిన చంద్రబాబుని పల్లెత్తు మాట అనే ధైర్యం లేని నువ్వు జనరంజక పాలనతో దేశమంతా సభాష్ అంటోన్న జగన్ ని మట్టిలో పాతి పెడతానంటావా? కార్యకర్తలను రెచ్చగొట్టడం, విద్వేషం రగల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేయటం. ఇప్పుడు చంద్రబాబు ఆయన కోపని ఇదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక ఆయన హత్యకే కుట్ర పన్నే స్థితికి పచ్చముఠ దిగజారిపోయింది. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఆయన్ని నిర్మూలించాలనే కుట్ర చేసే స్థితికి పచ్చమూక పతనమైపోయింది. నిజానికి జరిగిన హత్యాయత్నం జగన్ పై మాత్రమే కాదు, ఏపీలో కొనసాగుతున్న సంక్షేమంపై, ఏపీలో పరుగులు పెడుతున్న అభివృద్ధిపై. వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్ కా లేక ఆ 2,70,000 కోట్ల రూపాయలు అందుకున్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తగులుతా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు ఎక్కుపెట్టినది మీ గుండె చప్పుడుగా, మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద, నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను.
చంద్రబాబు రాజకీయ జీవితానికి మాత్రమే 45 ఏళ్లు కాదు, చంద్రబాబు హత్య రాజకీయాలకు 45 ఏళ్ల చరిత్ర ఉంది. విద్వేషాలను రెచ్చగొట్టి హింసను రాజేసి రాజకీయ పబ్బం గడుపుకునే చంద్రబాబు కుట్రలకు 45 ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు వెన్నుపోట్లకు, కుట్రలకు, కుతంత్రాలకు, పన్నాగాలకు, నయవంచనకి కూడా 45 ఏళ్ల చరిత్ర ఉంది. ఇకపై ఇది చరిత్రగా మాత్రమే ఉండాలి, భవిష్యత్తులో కనిపించకూడదని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడడం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించకుండా చూడడం జర్నలిజం ప్రథమ కర్తవ్యం ఇదే. మీరు ఎప్పుడైనా టాయిలెట్ మీడియాని గమనించండి. ఒక్క వార్తలో అయినా సరే నిజం కనిపిస్తుందా, నిజాయితీ కనిపిస్తుందా? పచ్చముఠా ప్రయోజనాల కోసం అచ్చోసిన అక్షరాలతో జగన్ పాలనపై విషం కక్కడం ఒక్కటే లక్ష్యంగా టాయిలెట్ మీడియా పనిచేస్తోంది. ఈ దగుల్బాజీ కథనాలను చూసి చూసి ప్రజలు చీకొడుతున్నారు. ఆ విషయం రామోజీరావుకి తెలుసు, రాధాకృష్ణకి తెలుసు. అయినా సరే జగన్పై, వైఎస్ఆర్సీపీపై విషం కక్కుతూనే ఉన్నారు. ఎందుకంటే నిజాయితీగా బతకడం, నీతి వైపు నిలబడటం వాళ్ళ డిఎన్ఏలో లేదు. ఆంధ్రప్రదేశ్లో గుంపు కట్టిన కౌరవ మూక జగన్ ఒక్కడిపై చేస్తున్న వికృత కుట్రల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం ఒకటి ఉంది. గుంపు కట్టిన ఆ గుంట నక్కల బృందంలో రాజకీయ పార్టీలే కాదు, రామోజీరావు, రాధాకృష్ణ కూడా ఉన్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన వాళ్ళు పచ్చమూక పంచను చేరిపోయారు. ఆ మాటకొస్తే పచ్చమూకని, రామోజీ, రాధాకృష్ణల్ని వేరు చేసి చూడ్డానికి వీల్లేదు. వీళ్ళు కూడా ఆ తానులో ముక్కలే, పచ్చమందలో శాశ్వత సభ్యులే. జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన చూసి దేశమంతా శభాష్ అంటోంది. ఇప్పుడు ఏపీ జగన్ రాజకీయ ప్రతినిధిగా ఉన్న బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే జగన్ పాలన అద్భుతం అంటూ నివేదికల మీద నివేదికలిచ్చింది. అలాంటి జగన్ మీద నిత్యం అసత్యపు ఆరోపణలతో, అబద్ధపు కథనాలతో, దగుల్బాజీ వార్తల రాతరోతలతో పెచ్చరిగిపోతున్నారు రామోజీరావు, రాధాకృష్ణ. ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, తమ నిర్ణయాలను, ఆలోచనల్ని, చర్యల్ని 10 మంది తప్పుపడుతున్నప్పుడు కనీసం సమీక్ష చేసుకుంటారు, దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ 5.5 కోట్ల మంది ప్రజలు ఎల్లో మీడియా నీచపు రాతల్ని ఏవగించుకుంటున్నా, అసహించుకుంటున్నా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా జగన్ పాలన మీద విషం చిమ్ముతూనే ఉన్నారు రామోజీ, రాధాకృష్ణలు. చంద్రబాబుని ఏ ప్రజలైతే దూరం పెట్టేశారో, చంద్రబాబు పాలన పేరు చెబితేనే ఏ ప్రజలైతే బెంబేరెత్తిపోతున్నారో ఆ ప్రజా సమూహం మెదళ్ళని విషతుల్యం చేయడానికి విఫల కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా, పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా జనం మద్దతు లేని ఈ చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీరందరితో పాటు కుట్రలు, వీరి మోసాలు, ఇతర పార్టీల్లో ఈ చంద్రబాబు పెట్టుకున్న కోవట్టులు, వ్యవస్థల్లో ఉన్న వీరి మనుషులు, ఇంతమంది కలిసి ఒక్క మీ జగన్ మీద ఇంతమంది కలిసి దండయాత్రలు చేస్తా ఉన్నారు. పచ్చముఠా విద్వేషం రాజేయడం లక్ష్యంగా పనిచేస్తోంది. టాయిలెట్ మీడియా జగన్ పాలనపై విద్వేషం కక్కడమే ధ్యేయంగా పనిచేస్తోంది. వీరి లక్ష్యం అధికారం. ఆ అధికారంతో పచ్చమూక ప్రయోజనాల్ని కాపాడడం, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించడం, జన్మభూమి కమిటీలతో 5 ఏళ్ల పాటు ప్రజలకు నరకం చూపించిన గత పాలనను మరోసారి అమల్లోకి తీసుకురావడం, ఏపీ అభివృద్ధిని వెక్కిరిస్తూ ప్రజల కళ్ళకి మరోసారి గ్రాఫిక్స్ గంతలు కట్టి రాక్షస పాలనను 5.5 కోట్ల మందికి మరోసారి రుచి చూపించడం. అందుకే ఏపీ ప్రజలు తమ కోసం, తమ భావి తరాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ పాలన కోసం జయహో జగన్ అంటున్నారు. దీన్ని చూసి తట్టుకోలేక విద్వేషాన్ని మాత్రమే నమ్ముకున్న పచ్చ రాక్షసులకు శాశ్వతంగా చరమగీతం పాడడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.